హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ స్టోరీని కూడా ఫాలో చేయండి. దేవుడు రాసిన దానికి దాన్ని తప్పు పడితే పాపం తగులుతుంది అని ఆ క్షణం కూడా విషితను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు మానస. క్యూటీ పాప కోసం వెతుక్కుంటూ వచ్చిన అభికి ఫ్యామిలీ రూమ్లోకి వెళ్తూ కనిపించిన తనని ఫాలో అయ్యాడు ముఖేష్. ముందు కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్న క్యూటీ పాపని చూడడమే కోపం నశాలానికెక్కిన అభి ముఖేష్ మీద విరుచుకుపడ్డాడు. అనుకోని విధంగా అభి ఎంట్రీతో సోఫాలో పిల్లిలా కాలు నొక్కుకొని కూర్చున్న క్యూటీ బేబీ ఎదురుగా జరుగుతున్న బీభత్సాన్ని మైండ్కి తీసుకునే లోపే ముఖేష్ పని పూర్తయింది. రక్తంతో పాటుగా చేతిలో పడిన పన్నును చూసి గగ్గోలు పెడుతూ, బాస్టర్డ్, హూ ఆర్ యు మ్యాన్? షీ లైక్స్ మీ, మధ్యలో నీ నొప్పేంట్రా అని గొంతు చించుకుని అరుస్తున్నాడు ముఖేష్. ఫీలింగ్ ఏదైనా ప్యూర్గా ఎక్స్ప్రెస్ చేసే లాయర్ సాబ్ కోపానికి కొట్టించుకోవాలి కానీ పిల్ల కోసం రిస్క్ చేసి అడ్డమైన ప్రశ్నలతో ప్రాణం మీదకి తెచ్చుకోవడం అవసరమా ముఖేష్? అసలే రాజ్ రెచ్చగొట్టి వదిలిన డీప్ తిక్కలో ఉన్న రౌడీ లాయర్ చేతికి అందిన బాటిల్ తీసుకొని సోఫా కార్నర్లో పప్పు సుద్దలా పడి ఉండి కూడా తన పిల్ల మీద పిచ్చితో పేలుతున్న ముఖేష్ నెత్తి మీద దానిని బ్రేక్ చేస్తూ, దానికి మొగుడిరా, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే లేచా కడుగు అంటూ ఆ బాటిల్ బ్రేక్ సౌండ్కి దడుచుకొని ఇహలోకి వచ్చిన క్యూటీ బేబీ తన కాళ్లకు పని చెప్పేలోపే, డ్రామాలాడుతున్నావా అని మండిపడ్డ అభి చేతి వాటం చూపించాడు. ప్రతిసారిలా అల్లనే కోపం, ఫ్రస్ట్రేషన్ కాదు, చంపేసేలా నిలదీస్తున్న అభి కోపానికి చూడాలంటేనే భయపడుతూ పగిలిన చంపని చేతితో ఖర్చుకొని, నీ ఫ్రెండ్కి హాయ్ చెప్దామని వచ్చాను అంది వెక్కుతున్న చిన్న గొంతుతో. ఈ దగుల్బాజీ నా కొడుకు ఫ్రెండ్ అని ఎవరు చెప్పారే నీకు అని మీదకి వచ్చి అరుస్తున్న అభి ప్రశ్నలో ఆఖరి అక్షరం పూర్తయ్యేలోపే మైండ్లో రాజ్ మెదిలితే, అన్నయ్య అని తనకు తెలిసిన ఆన్సర్ చిట్లి నోటిలో నుంచి బ్లడ్ వస్తూ ఉండగానే తన హ్యాండ్ పట్టుకుని బయటకు లాక్కొచ్చి, ఎక్కడున్నాడు వాడు అని అడిగితే, తెలియదు అంది భయపడుతున్న కన్నీటితో. అదే కోపంతో క్యూటీ బేబీ హ్యాండ్ పట్టుకుని ఎంట్రన్స్ బయటికి లాక్కొస్తూ ఉంటే లాయర్ సబ్ స్పీడ్కి హైట్కి పరుగులు పెడుతోంది క్యూటీ. బట్ రైట్ నౌ అంత సెన్సిబుల్ థింగ్స్ గమనించే స్టేజ్లో లేడు అభి. ప్రేమ లేదు, పెళ్లి వద్దు అన్న లాయర్స్ ప్రతి ఎమోషన్ని స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేస్తూ సీక్రెట్గా ఫాలో అవుతున్నాడు రాజ్. మెయిన్ ఎంట్రన్స్ సైడ్ ఉన్న ఓపెన్ గార్డెన్ ఏరియాలోకి తనని ఫోర్స్గా తీసుకొచ్చి వదిలి, అసలు ఎవరు రమ్మన్నాడే నేను ఇక్కడికి? ఆడపిల్లలా ఇంట్లో కుదురుగా ఉండలేవా? ఒళ్ళు అంత కొవ్వెక్కి కొట్టుకుంటుంటే ఇంటి పని వంట పని నేర్చుకో. ఇంకోసారి ఇలా అమ్మ బాబుకి మస్కా కొట్టి రోడ్లు పబ్బులు పట్టుకుని తిరిగావంటే కనిపించిన చోటే గొయ్యి తీసి పూడ్చి పెడతా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి పో అనడమే పరుగులంకించుకుంది క్యూటీ బేబీ. ఎప్పుడు లేనంత కోపంతో ఊగిపోతున్న లాయర్ సాబ్ ముందు నోరు తెరిచే సాహసం కూడా చేయలేదు క్యూటీ. అయితే సడన్గా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా తన భయానికి పరుగుకి బ్రేక్ వేసి వెక్కిళ్ళతో వెనక్కి తిరిగితే, వాట్ అని ఆ ప్లేస్ మొత్తం దద్దరిల్లేలా అరిచాడు రౌడీ లాయర్. బాడీ మొత్తం షేక్ అవుతున్న భయంతో, నా నా ఫ్రెండ్ తన్మయ్ అని రిప్లై ఇచ్చేలోపే, ఫోన్ చేయి, లోపలికి కాలు పెట్టావో రేపటికి నీకు కాళ్ళుండవు అని అంతే కోపంతో ఆర్డర్ వేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు అభి. నన్నొద్దని ఈ తాటి చెట్టు ఎందుకు వెళ్తున్నాడు? నాకన్నా కాళ్ళు బారని బిల్డప్లు కొడుతున్నాడు అని ఏడుస్తూనే వదిలేసి వెళ్తున్న అభి కోసం పరుషంగా ప్రశ్నించుకుంటున్న క్యూటీ పిచ్చి అమాయకత్వానికి నవ్వుకుంటూ రికార్డింగ్ ఆఫ్ చేసిన రాజ్ తన మనుషులకి ఫోన్ చేసి ఏదో చెప్పి ఆ నెక్స్ట్ ప్రీతికి కాల్ చేసి, నీ కోసమే వెయిటింగ్, కమ్ ఫాస్ట్ అని పార్టీ కలరింగ్ ఇస్తూ ఉంటే, ఐఎమ్ హియర్ రాజ్, మీరెక్కడున్నారు అని అడిగింది ప్రీతి. స్ట్రైట్గా లోపలికి వచ్చేయి, వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పి కాల్ కట్ చేసి క్యూటీ బేబీ మీద ఫోకస్ చేశాడు. ఇరుక్కున్న సిచ్యువేషన్కి ఒంటరిగా మిగిలి గార్డెన్లో గడ్డి మీద కోల్పడిన క్యూటీ బేబీ ఇష్టానికి లాయర్ సాబ్ని వదలకుండా తిట్టుకుంటోంది. వీడు టెలిఫోన్ టవర్లా అంత హైట్ ఉంటే మాత్రం బుల్డోజర్లా అలా దూసుకు వెళ్ళాలా?
వీడి స్పీడ్కి నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. హౌ ఇప్పుడు ఫోన్ లేకుండా కాల్ ఎలా? పార్టీ కోసం హీల్స్ వేసుకున్నాను, అవి కూడా బ్రేక్ అయ్యేలా ఫోర్స్గా పరిగెత్తించాడు. చూడటానికి క్లాస్ రౌడీలా ఉంటాడు, కానీ లోపల మొత్తం మాస్ రౌడీ. కాళ్ళు నొప్పి, బొగ్గలు నొప్పి. ఇప్పుడు దీని గురించి అమ్మకి ఏం చెప్పాలి? దీనికి ఎలా కాల్ చేయాలి అని పిచ్చికి ప్రశ్నించుకుంటూ ఏటో స్టెప్ తీసుకోలేని తన పొజిషన్కి అక్కడే ముక్కు చీదేస్తోంది క్యూటీ బేబీ. మన బుట్టబొమ్మ కష్టానికి గ్రీటింగ్ స్మైల్తో హాయ్ అత్తా అంటూ రాజ్ ఎదురుగా వచ్చి కూర్చుంటే తనని చూడడమే అన్ని ఎమోషన్స్ షట్ డౌన్ చేసిన క్యూటీ బేబీ పెద్దవి చేసిన కళ్ళను రాజ్ మీద నిలిపింది. నీ రౌడీ బేబీ ఆర్డర్స్ చక్కగా ఫాలో అవుతున్నావు అని అంటే పెదవులు బిగించి కళ్ళు చిట్లిస్తే ఫ్రెండ్ కోసం వెయిటింగా అని అదే స్వీట్ స్మైల్తో అడిగిన బల్బు బాబు ప్రశ్నకి నిలువుగా తల కదిపిన క్యూటీ బేబీ తన బ్రెయిన్లో ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఒక్కో సీన్ ఫ్రేమ్ చేసుకుంటూ వస్తుంది. ఫోన్ కూడా పడిపోయింది కదూ అని రెట్టిస్తున్న అయ్యగారి కూల్నెస్కి నిలువున కదుపుతున్న తలతో మళ్ళీ సేమ్ ఆన్సర్ క్యూటీ బేబీ సైడ్ నుంచి. అచ్చచ్చో, లోపలికి కూడా వెళ్ళలేవు అని పక్కనే ఉండి చూసిన వాడిలా పాయింట్ చేస్తున్న రాజ్ మీదకి పిచ్చెక్కిన కోతిలా దూకితే అతా వాట్స్ రాంగ్ విత్ యూ అని క్యూటీ ఫ్రస్ట్రేషన్కి నవ్వుతూ కవ్విస్తూ ఉంటే నాతో రాంగ్ లేదు, నువ్వే రాంగ్, కంప్లీట్గా రాంగ్. పెద్దమ్మ నీ గురించి చాలా గుడ్గా చెప్పింది, నీకు 1% కూడా అది సింక్ అవ్వడం లేదు. పాపం పిచ్చి పెద్దమ్మ, నువ్వు బిల్లు బిత్తర గిచ్చకాయవని తెలియక స్వాతి ముత్యంలో ఫ్రేమ్ చేసుకుంది. అంతా నువ్వే చేసావు. నా రౌడీ బేబీకి అంత కోపం తెప్పించావు. ప్రీతి బర్త్డే పార్టీకి రమ్మని ప్రేమగా పిలిస్తే నాకు ఇష్టం లేకపోయినా నా ఫ్రెండ్ మ్యారేజ్ పార్టీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి నా రౌడీ బేబీతో స్పేస్ దొరుకుతుందని వాడి కోసం వచ్చాను. ఒక్క సెకండ్ క్లోజ్గా ఉంది లేదు, ఒక్క సెకండ్ డైరెక్ట్గా చూసింది లేదు, ఒక్క మాట క్లోజ్గా మాట్లాడింది లేదు. నీ ఇష్టానికి అంతా ఆడేసుకొని మొత్తం చెడగొట్టి చింతకాయ పచ్చడి చేసావు అంటూ ఇష్టానికి మీద పడి కొట్టేస్తున్న క్యూటీ బేబీని పక్కకు తోసి పైకి లేచిన రాజ్, అత్తా నీ బ్రెయిన్ భలే షార్ప్, పాయింట్ టు పాయింట్ ఫాస్ట్గా భలే పించేశావు అంటున్న బాబు కవింపులకి కారం తిన్న కోతిలా ఎగురుతోంది క్యూటీ బేబీ. బట్ నీ బ్రెయిన్ మాత్రం పిచ్చి బ్రెయిన్, నీ పిచ్చి బ్రెయిన్ వల్ల నా రౌడీ బేబీ నన్ను కొట్టాడు అని ఉక్రోషానికి తీసుకున్న క్యూటీ బేబీ రాజ్ వెంటపడింది ఆగమంటూ. నిమిషం గార్డెన్ మొత్తం పరిగెత్తించి తన పిచ్చి ఎమోషన్ కంట్రోల్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పట్టుకెళ్ళి కార్ ఫ్రంట్ సీట్లో పడేసి మిస్ చేసుకుని తన ఫోన్ ఇవ్వడమే కళ్ళు పెద్దవి చేసి చూసింది క్యూటీ. నన్నే ఫాలో అయ్యావా అని మూతి బిగించి వెక్కుతూ అడుగుతున్న క్యూటీ బేబీ హెయిర్ సరిచేసి సారీ అత్తా అంటూ తనని గట్టిగా హక్ చేసుకున్నాడు. నిమిషంలో మారిపోయిన రాజ్ ఎమోషన్లోని సెన్సిటివిటీకి డౌన్ అయిన క్యూటీ బేబీ, బట్ ఐ హేట్ యూ, ఇలా నన్ను ఎవ్వరూ ఏడిపించలేదు, అండ్ లైక్ దిస్ నా రౌడీ బేబీ దగ్గర లాక్ చేసి అని వెక్కుతూనే రాజ్ని నెమ్మదిగా వెనక్కి తోసింది. ఆ సంగతి వదిలే అత్తా, నేను మా అమ్మ పెళ్ళంగా ఫిక్స్ అయ్యాడు, ఇక పప్పన్నం మాత్రమే బాకీ అని సిచ్యుయేషన్లోని ఎమోషన్ గురించి క్లారిటీ ఇస్తూ వీడియో క్యూటీ మొబైల్కి ఫార్వర్డ్ చేసి ఫుల్ స్టాప్ పెట్టకుండా నీ డ్రీమ్స్ కంటిన్యూ చేయి, కావాలంటే పిల్లోస్ నేను సప్లై చేస్తాను అంటుంటే తన వీక్ పాయింట్ రివీల్ చేసిన రాజ్ని బాతుగుడ్లతో ఆశ్చర్యంగా చూస్తూ నీకు నా పిల్లో స్టోరీ ఎలా తెలుసు అని అడిగింది అమాయకంగా. కొన్ని సీక్రెట్స్ అలా ఉంటేనే బాగుంటాయి, క్లారిటీ కోసం కక్కుర్తి పడకు అని అడ్వైస్ చేస్తూ ఉంటే నా రౌడీ బేబీ లోపలున్నాడు అని అంటే వాడిని ఎంగేజ్ చేయడానికి ప్రీతి వచ్చిందిలే, మనం పార్టీకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి వెళ్ళి మీ మమ్మీకి రంగోలీ వేద్దాం అని అంటుంటే ఇక్కడ చేసింది సరిపోలేదా, మళ్ళీ ఇంట్లో కూడా చేస్తావా? మా మమ్మీ పెద్దమ్మలా సాఫ్ట్ బట్టర్ కాదు, డైనోసార్. నేను పబ్కి వచ్చింది కూడా తెలీదు, ఇప్పుడు నువ్వు రివీల్ చేస్తే మమ్మీ డిసిప్లిన్ డైలాగ్స్తో డిషుమ్ చేసేస్తుంది నన్ను. సపోర్ట్కి వస్తే డాడీ కూడా బుక్ అయిపోతాడు అని టెన్షన్తో పిచ్చిగా అరుస్తున్న క్యూటీ బేబీ అరుపులు అలా కంటిన్యూ అవుతూనే ఉంటే మ్యూజిక్ అవసరం లేకుండా రోడ్ ఎక్కించిన కార్ స్పీడ్ పెంచిన రాజ్ స్టీరింగ్ ఇంటి సైడ్కి తిప్పాడు. పబ్ లోపలికి వచ్చిన ప్రీతి సింగిల్గా కనిపించిన అభిని రాజ్ గురించి అడిగితే తెలీదు అని
ఫుల్ ఇరిటేషన్తో ఆన్సర్ ఇవ్వడంతో వాట్ ఆర్ యు సేయింగ్, లోపలే ఉన్నానని ఫ్యూ మినిట్స్ బ్యాక్ నాకు చెప్పాడు అని స్ట్రెస్ చేసి డౌట్గా అడుగుతూ ఉంటే, అయితే వెతుక్కో, కనిపిస్తే చెప్పు, వాడిని ఈరోజు ఖైమా కొట్టేస్తాను అని నిండా పట్టిన ఫ్రస్ట్రేషన్ దించుకోవడం కోసం 2 డ్రింక్ గ్లాసులు తీసుకుని స్మోక్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి. ఫ్యామిలీ రూమ్స్, స్మోక్ రూమ్ తప్ప పబ్ అన్ని కార్నర్స్లో కవర్ చేసి వచ్చిన ప్రీతికి రాజ్ అడ్రస్ దొరకలేదు. అరగంట తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కౌంటర్ టేబుల్ దగ్గరికి చేరిన ప్రీతి తన బర్త్డే తాను మాత్రమే సింగిల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి డ్రింక్ ఆర్డర్ చేసింది. రాజ్, అభి, ప్రీతి ఇంకా తరణ్ అందరూ కలిసి వస్తారని మనోజ్, రాగిణి కూడా మానస, జయదేవ్ గారితో పాటు మ్యాన్షన్కి చేరారు. దారిలోనే సహస్ర హిస్టరీ ప్రెజెంట్ తన సిచ్యువేషన్ గురించి చెప్పడంతో మానస గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆడపిల్ల ఒంటరిగా బతకడం ప్రస్తుత సమాజంలో ఎంత కష్టమో అని బాధపడుతున్న మానస గారితో, షీఈస్ బ్రేవ్, మంచి పని చేసింది, ఆ స్టేజ్ దాటి వచ్చిన తను ఇక ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, రాజ్ రైట్ టైంలో తనని ప్రొటెక్ట్ చేశాడు అని బలుగు బాబుని మెచ్చుకున్నారు రాగిణి. అభితో మాట్లాడు జయదేవ్, వాడిని ఇంకా ఎందుకు వదిలేస్తున్నాడు, రాజ్ కూడా సైలెంట్గా ఉన్నాడంటే నాకు నచ్చటం లేదు, అసలు అటువంటి వాణ్ణి నడి రోడ్డు మీద నిలబెట్టి బుద్ధి చెప్పాలి అంటూ ఆవేశపడ్డారు మనోజ్. నా కొడుకైతే అంత ఈజీగా ఏది వదలడు, ఏదో ప్లాన్ చేసే ఉంటాడు, బట్ బయటకి తెలియనివ్వడం లేదు, ఏదైనా వాళ్ళిద్దరు చూసుకుంటారని ఆ నమ్మకం అయితే ఉంది నాకు. ఆఫీస్లో పూర్తిగా మాట్లాడడం కుదరలేదు మనోజ్, తర్వాత అభితో క్లియర్గా దీని గురించి డిస్కస్ చేస్తాను. ముందు లీగల్గా సహస్రను అన్ని పాయింట్స్ నుంచి సేవ్ చేయాలి. మాట్లాడతాను అన్నారు. ఇక ఇంటికి రావడమే జయదేవ్, మనోజ్ ఆ డిస్కషన్ మీద పడితే భోజనం సంగతి చూసుకోమని రాగిణికి చెప్పి సుజాతమ్మని దగ్గరే ఉండమని మనసంతా ఏదోలా అయిపోవడంతో దేవుడి గదికి వెళ్లారు మానస. మిరియాల చారుతో లైట్గా డిన్నర్ ఫినిష్ చేసుకుని జియాని కూడా తినమని చెప్పి రూమ్కి వచ్చింది సహస్ర. టెన్షన్లో పెట్టి లాక్ చేసిందని అక్క మీద అలిగి ఇంటికి వచ్చినప్పటి నుంచి రూమ్లోనే ఉన్నాడు తరణ్. ఇంకా నా మీద కోపం పోలేదా అని డోర్ తీసుకుని వచ్చి అడుగుతూ ఉంటే చిన్న పిల్లల మూతి పొగించి, ఇప్పటి వరకు నన్ను ఎవ్వరూ ఇలా టెన్షన్ పెట్టలేదు తెలుసా అన్నాడు ఉక్రోషంగా. నా తమ్ముడు నా కోసం ఈ మాత్రం టెన్షన్ తీసుకోలేడా అంటూ సహస్ర పక్కనే వచ్చి కూర్చుంటే వరసతో కలిపేస్తున్న తన అభిమానానికి కోపం కరిగిపోతూ ఉంటే ఇంకాస్త గట్టిగా బిగించడానికి ట్రై చేస్తున్న తరణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ, మీ సార్ని ఇమిటేట్ చేయకు అంటూ జుట్టు చెరిపేసింది సహస్ర. సార్ని ఇమిటేట్ చేయడం కాదు, నిజంగానే కోపంగా ఉన్నాను అని బిగించిన మూతితో బింకం చూపడానికి ట్రై చేస్తూ ఉంటే, సారీ అని చెప్పిన సహస్ర తరణ్ హ్యాండ్ పట్టుకుని, నాకంటూ ప్రెజెంట్ ఈ లోకంలో ఉన్నది మీ సార్ మాత్రమే, ఆయన గారి మెంటల్ బ్రెయిన్ సెట్ అయితే మీ ఫ్యామిలీలో కలిసిపోవాలనుంది, వాళ్ళు వస్తున్నారని తెలిసే టెంపుల్కి వెళ్ళాను, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వద్దు అంటే డౌట్ పడతావు, అందుకే తీసుకెళ్ళాను. నీకు తెలియదు తరణ్, ఇది నా ఓన్ కాదు అని ప్రతి క్షణం రాజ్ గుర్తు చేస్తూనే ఉన్నాడు, అయినా కావాలనిపిస్తోంది. ప్రేమగా అక్క అంటూ నాతో ఉండే తమ్ముడు, చెల్లి అని అభిమానం చూపించే అభి, ప్రీతి, ఇంకా ఈ ఫ్యామిలీ మొత్తం నాకు కావాలనిపిస్తోంది, ఇలా అనాథగా చావాలని లేదు అంటుంటే సహస్ర ఎమోషన్కి కన్నీళ్లు తిప్పేస్తూ, అక్క ప్లీజ్ అలా మాట్లాడకు అంటూ నిజంగానే సీరియస్ అయ్యాడు తరణ్. లేదు, ఇప్పుడు నేనంత వీక్ కాదు, ఎలా అయినా మీ సార్ మెంటల్ బుర్రని సెట్ చేసి సాధించుకోవాలని చూస్తున్నా, ఇదంతా రాజ్కి తెలిస్తే ఏదో ఒకటి చేసి మొత్తం డిస్టర్బ్ చేస్తాడు, అందుకే నీ నుంచి ఫోన్ లాక్కున్నాను. సారీ, నేను కావాలని టెన్షన్ పెట్టలేదు, బట్ మీ ఫ్యామిలీతో కాసేపు ఉండాలనిపించింది అని ఎటువంటి దాపరిక లేకుండా తన మనసులో ఉన్న కోరిక ఎక్స్ప్రెస్ చేస్తున్న సహస్ర సిన్సియారిటీకి కంప్లీట్గా కనెక్ట్ అయిపోయాడు తరణ్. తన షోల్డర్ చుట్టేసి గట్టిగా సైడ్ హక్ చేసుకుని, ఆల్ ద బెస్ట్ అక్క, సార్కి డౌట్ రాకుండా నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తా, నువ్వు ఇలాగే ఉండు అని ప్రామిస్ చేస్తే హ్యాపీ టీయర్స్తో థ్యాంక్స్ చెప్పి ఆంటీ కొబ్బరి చిప్పలిచ్చారు, దాంతో కొబ్బరి అన్నం చేశాను, మిరియాల చాడు కూడా బాగా కుదిరాయి, నాకు నాన్ వెజ్ రెసిపీస్ తెలియవు, కాంబినేషన్గా
ఏదైనా మంచి ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేయి, కాంబినేషన్ సూపర్ ఉంటుంది, మీ సార్ ఇష్టంగా తింటారు అని అంటే వావ్ అంటూ ఉత్సాహంగా ఆ పని కోసం వెళ్ళిపోయాడు తరంగ్. రూమ్కి వచ్చి మెడిసిన్ తీసుకునే టైం చూస్తే 10 దాటుతూ కనిపించింది గంటల ముళ్ళు. 11 కల్లా ఇంట్లో ఉంటాను అన్న బలుపు బాబు మాట చెవిలో వినిపిస్తే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. మార్నింగ్ నుంచి ఆఫీస్లో మొహం కూడా చూపించలేదు కదూ, అడిగినందుకు నా ఎమోషన్తో ఆడుకున్నావు, చెప్తా నీ పని అని ఉడుక్కుంటూ బాబు కోసం ఇష్టంగా తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది సహస్ర. ఇంటి ముందు కారు ఆగడమే కప్పల నోరు తెరిచి రాగాలు తీసిన క్యూట్ పాప భయం అంతా ఇంత కాదు. డోర్ తీయద్దు, కిందకి దిగొద్దు, వెళ్ళిపో అని గొంతు చించుకొని అరుస్తున్న క్యూటీ బేబీ టెన్షన్ 1% కూడా పట్టించుకోకుండా కారు దిగేశాడు రాజ్. మానసగా చెప్పిన దాన్ని బట్టి మంచి అన్నయ్య అని ఊహల్లో ప్రింట్ చేసుకున్న క్యూటీ పాపకి నాడు రోడ్డు మీద చుక్కలు చూపిస్తున్న బలుపు బాబు తిక్క టెన్షన్తో చెమటలు పట్టిస్తుంటే ఫాస్ట్గా కార్ దిగి గేట్ ఓపెన్ చేస్తున్న రాజ్ ముందుకు వెళ్ళి నిలబడి 2 చేతులు జోడించి ప్లీజ్ వెళ్ళిపో, లేదంటే నెక్స్ట్ రాఖీ పౌర్ణమికి నీకు రాఖీ కట్టను అని చిన్న పిల్లల ఏడుపు మొహంతో బ్లాక్మెయిల్ చేస్తోంది. ఇప్పటి వరకు తన గురించి ఆలోచన లేని రాజ్కి క్యూటీ బేబీ బెదిరింపులకి రాఖీ పౌర్ణమి టైంకి తను ఉండనని గుర్తొచ్చి మనసు అదుపు తప్పితే క్షణం ఆ ఎమోషన్ కంట్రోల్ చేస్తూ కళ్ళు మూసుకొని లాంగ్ బ్రీత్ తీసుకుంటున్న రాజ్ ఫేస్లోని ఫీలింగ్ కోపమని బిక్క చచ్చిపోయింది క్యూటీ బేబీ. అరువు తెచ్చుకున్న ధైర్యంతో నీకు డీల్ ఓకేనా, వెళ్ళిపోతున్నావు కదా అని స్ట్రెస్ చేసి అడుగుతున్న క్యూటీ బేబీ భయానికి కళ్ళు తెరిచి నవ్వుతూ ఉంటే వెళ్ళటం లేదా అని గంటు పెట్టుకున్న మొహంతో భయంగా అడిగింది. నా స్వీట్ అండ్ చిట్టెత్త, క్యూట్ బెదిరింపులకు ఒక సీక్రెట్ చెప్తాను, అది విన్నాక నీ డెసిషన్ ఫాలో అవుతాను అని అంటుంటే చెవులు రిక్కించి కళ్ళు పెద్దవి చేసింది క్యూటీ బేబీ. నా మామ నిన్ను అత్తగా ఫిక్స్ చేశాడని నాకు కన్ఫర్మ్ అయినా నెక్స్ట్ సెకండ్ పిన్నికి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అందులో సారాంశం నువ్వు మామతో ఉన్నావని. బాబాయ్ ఫోన్కి ఆల్రెడీ మెసేజ్ పంపాను వస్తున్నావని. ప్రెజెంట్ మీ మమ్మీ డిసిప్లిన్ యాక్ట్ లోపల రన్ అవుతోంది, కలిసి వెళ్ళి దానికి ఫుల్ స్టాప్ పెడదామని నా ఆలోచన, లేదంటే సింగిల్గా వెళ్ళి బలవడం నీ డెసిషన్ అని ఫైనల్ చేసి ఏం చేద్దామన్నట్టు కూల్ స్మైల్తో కళ్ళెగరేశాడు. నిండా మునిగాక తడవకూడదంటే ఎలా కుదురుతుంది, మొత్తం చేసేసి ఫైనల్గా తన డెసిషన్ అంటూ కూల్గా నవ్వుతున్న బాబు ప్లానింగ్కి ఏడుపు మొహంతో సైలెంట్గా టర్న్ అయ్యి గేట్ ఓపెన్ చేసి లోపలికి వెల్కమ్ చెప్పింది. క్యూట్ అత్త, క్లెవర్ బ్రెయిన్ అని మెచ్చుకుంటూ సౌండ్ లేకుండా ముక్కు చిదేస్తున్న క్యూటీ బేబీ హ్యాండ్ పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. రాజ్తో వచ్చిన కూతుర్ని చూడడమే భర్తకు పీకుతున్న క్లాస్కి ఫుల్ స్టాప్ పెట్టిన నందిత ఒక రకంగా షాక్ అయింది. ఆల్రెడీ కెనడా నుంచి ల్యాండ్ అయిన పెళ్లి కొడుకు అండ్ తన పేరెంట్స్ కూడా హాల్లోనే ఉన్నారు. మళ్ళీ వీడెవడు, వాడితో తిరుగుతున్నావని ఎవడో ఫోన్ చేసి చెప్పాడు, ఇప్పుడు వీడితో ఇంటికి వచ్చావు, అసలు ఏం జరుగుతుంది బేబీ అని నందితను నిలదీస్తూ ఉంటే బిక్క చచ్చిపోయిన క్యూట్ బేబీకి పెదవి పెగల్లేదు. భయంగా డాడీని చూస్తే తన ఫీలింగ్ గమనించిన వాడిలా అరుస్తూ ఉన్న డైనోసార్ మమ్మీ ముందు నుంచి క్యూట్ బేబీని పక్కకు తీసుకువెళ్ళి డాడీ పక్కన నిలబెట్టాడు రాజ్. ఆల్రెడీ ఫోన్ చేసి వస్తున్నామని ముందుగా చెప్పి స్టార్ట్ అయ్యాక మెసేజ్ చేసిన రాజ్ ఇప్పుడు కళ్ళ ముందు నిలబడి మాట్లాడాలి అనడంతో సరే అన్నారు అమర్నాథ్. రాజ్ ఐడెంటిటీ చెప్పడంతో సైలెంట్ అయిన నందిత గారిని సీరియస్గా చూస్తూ క్యూటీ బేబీని తన రూమ్కి వెళ్ళమని అనునయంగా చెప్పి రాజ్తో మరో రూమ్లోకి వెళ్ళారు ఆయన. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? రాజ్ అండ్ అమర్నాథ్ కలిసి నందిత మమ్మీకి అభి మీద ఉన్న చీప్ ఒపీనియన్ పోగొడతారా? దానికోసం రాజ్ ఏం చేయనున్నాడు? నందిత అంత ఈజీగా కన్విన్స్ అవుతుందా? చేయకుండా మన మెంటల్ మోనార్క్ వదులుతాడా? ఆల్రెడీ వచ్చి నట్టింట్లో కూర్చున్న కెనడా పెళ్లి కొడుకు పరిస్థితి ఏమిటో? వీళ్ళ కదా పెళ్లి బట్టల కోసం కంచికి మన కెనడా బాబు ఇంటికి చేరుకుంటారా? చూద్దాం ఏం జరుగుతుందో. చూడాలంటే ఫాలో అయిపోండి మరి. బై ఫ్రెండ్స్.